ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం క్రీస్తు మోక్షారోహణ మహోత్సవమును ఘనముగా కొనియాడుతూ ఉన్నాం. మోక్ష ఆరోహణం అంటే ముందు అవరోహణమై ఉన్నారు కాబట్టి ఇప్పుడు మోక్ష ఆరోహణం. దివి నుండి వచ్చినటువంటి వారు మనకు తెలిసే పశువుల పాకలో జన్మించి ఉన్నారు. ఎవరు కూడా ఆయనకు చోటు ఇవ్వలేదు. కానీ దేవునికి అభీష్టం అది. తను భాగ్యవంతుడే ఉండి కూడా మనల్ని భాగ్యవంతులను చేయటం ఆయన నిరుపేదగా ఈ లోకంలో జన్మించి ఉన్నారు. ఈరోజు మోక్ష ఆరోహణ పండుగ కొనియాడే సందర్భముగా ప్రభు తన శిష్యుల్ని బెతానియా వరకు గలిలయ పర్వత ప్రాంతమునకు తీసుకొని పోయి వారికి ఒక చక్కటి ఆదేశం ఇస్తూ ఉన్నారు. ఇహలోకము నాకు సర్వాధికారం కలదు. మీరు పలు ప్రాంతాలకు వెళ్ళి నలుమూలలకు వెళ్ళి పిత పుత్ర పవిత్రాత్మ నామమున నా నామ జ్ఞానస్నానం ఇచ్చి వారి నా శిష్యులను చేయుడని వారిని తన శిష్యులను ప్రేమతో ఆదేశించి ఉన్నారు. అంటే ప్రభు వారిని సంసిద్ధపరిచి ఉన్నారు. మొట్టమొదటిగా ప్రభు శిష్యులను ఎన్నుకున్నది ఏ ఉద్దేశం కోసం? తనతో ఉండటానికి, సువార్త ప్రకటనగా పంపటం కోసమని, దుష్ట శక్తుల పారుదల నిమిత్తమే ప్రభు తన శిష్యుల్ని అతను తీర్చిదిద్ది ఉన్నారు. ఎన్నుకొని వాళ్ళకి అన్ని విషయాలు బోధించి ఉన్నారు. ఇప్పుడు అటువంటి ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నారు. తను జీవించి ఉండగానే 72 ప్రభు ఇద్దరిద్దరు చొప్పున గ్రామాలకు పంపించి వారిని పరిచర్య నిమిత్తం, ప్రజలు బోధించే నిమిత్తం, వ్యాధులను నయం చేయ నిమిత్తం కూడాను వాళ్ళకి శక్తినిచ్చి ఆ పని చేపించి ఉన్నారు. ఇప్పుడు ప్రభు తాను 40 రోజులుగా ఉత్థానమైన 40 రోజులుగా తాను శిష్యులకు కనపడుతూ ఉత్థానమైన తర్వాత ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం 40 రోజులుగా వారితోనే ఉండి వారి యొక్క పరిచర్యలో తోడ్పడుతూ ఉండి చివరికి ఇప్పుడు మనకి గలిలయ ప్రాంతానికి తీసుకుని వచ్చి వారికి హితబోధ చేసి ఉన్నారు. మనం చూసినట్టు అపోస్తల కార్యంలో కూడాను మా ప్రభు ఏ విధంగా ఉత్థానమైపోయిన పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటే కూడాను వారు బాహ్యంగా చూసి ఉన్నారు. అంతలో ఒక మేఘం వచ్చి కమ్మిన తర్వాత 2 పురుషులు వచ్చి, గలిలయ వాసులారా, ఎందుకు ఇక్కడ ఇంకా ఎక్కువ మీరు చూసి ఆకాశం చూస్తున్నారు? మీరు ఏ విధముగానైతే పరలోకానికి ఎత్తబడి ఉన్నారో అదేవిధంగా ఆయన మరలా తిరిగి వస్తాడనక సందేశం అందించి ఉన్నారు. లూకా శుభవార్తలు చూసినట్టయితే కూడా యేసు ప్రభు పరలోకానికి వెళుతూ ఈ విధంగా ఆశీర్వదించి ఉన్నారు. ఆశీర్వదిస్తూ వెళ్ళి ఉన్నారు. అంటే మన దీవెన దయచేసే దేవుడు యేసు ప్రభు. ఈ లోకమును అనేకసార్లు తెలియపరిచి ఉన్నారు కూడా, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను వెళితేనే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు వస్తాడని కూడాను. అంటే 40 రోజులుగా ప్రభు వారిని బలపరిచి ఉన్నారు, విశ్వాసంలో స్థిరపరిచి ఉన్నారు. వారికి ఏమి కావాలి అవన్నీ కూడా వసగి ఉన్నారు కూడా. శిష్యులు అదేవిధంగా తర్వాత దేవాలయానికి వాళ్ళు ఏం చేసి ఉన్నారు? ప్రార్థనలో లీనమై ఉన్నారు, ప్రార్థనలో బలపడుతూ ఉన్నారు. అంటే దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి అంతవరకు కూడాను వారు ఆ యెరూషలేము పట్టణం వీడి వెళ్ళకూడదని కాదు దేవుడు వారిని ఆదేశించి ఉన్నారు. అందుకే ప్రత్యేకంగా ఈ రోజున ఏ విధంగా ప్రభు పరలోకానికి వెళ్ళడం గాంచి ఉన్నారు. ఏలియా ప్రవక్త చూసినప్పుడు కూడా ఎలీషా ప్రవక్త ఎంతో పరవశుడైపోయి ఉన్నాడు. తండ్రిని బోధించి ఉన్నారు. ఆయన వస్త్రం పడిన తర్వాత ఆ ఏలియా ప్రవక్త ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తిని ఎలీషా ప్రవక్త పొంది ఉన్నారు. అదేవిధంగా యేసు ప్రభులో ఏ శక్తి అయితే ఉందో అటువంటి శక్తిని అపోస్తలులు పొంది ఉన్నారు. ప్రియ భక్తులారా, అందుకే మన జీవితంలో కూడాను ఆ యేసు ప్రభు మీద దృష్టి ఉంచాలి. మనకు తెలిసే మన విశ్వాసమునకు కారకుడను పరిపూర్ణత వసగవాడు అయినా ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదామని కూడా. అదేవిధంగా నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించులను కూడా ప్రభు అష్టభాగ్యం మనకు తెలియపరిచి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఏ విధముగానైతే మోక్షారోహణమైపోతూ మనం దీవించి ఉన్నారో అదేవిధంగా మన జీవితంలో కూడాను ఆ ప్రభు వైపు చూస్తూ ఉండాలి. ఆ ప్రభు ఆజ్ఞ కట్టుబడి ఉండాలి. ఆ ప్రభు ప్రకారం మనం జీవించినప్పుడే మన జీవితం ఎల్లప్పుడూ కూడాను 3 పువ్వులుగా 6గా దిద్దన ప్రవర్ధమాతం అవుతూ ఉంటుంది. ఆ ప్రభుని మనం వెలుగు పొందుతూ ఉన్నాం. యేసు ప్రభు దీవించి వెళుతూ ఉన్నారంటే కూడాను ఆ దీవెన ఎల్లప్పుడూ కూడాను మనలో బలంగా ఉంటుందని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకుంటూ జీవిస్తూ ఉండాలి కూడా. ఈ మోక్షారోహణ పండుగ ఎల్లప్పుడూ కూడా మనందరం కూడాను ఈ లోకంలో ఆయనను తెలుసుకొని
ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షానికి పోవటం కోసమని దేవుడు మనకు కలుగజేసింది కూడా. దేవునికి రాజ్యం అంటే ఏమిటి? తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మయస్సుకు నీతి శాంతి సంతోషములని. యేసు యొక్క మరణము ద్వారా అది ఆయన పరలోకాన్ని తెరిచి ఉన్నారు, ఉత్థానం ద్వారా మనం జీవాన్ని ప్రసాదించి ఉన్నారు. కాబట్టి అటువంటి జీవాన్ని పొంది మనం అన్ని వేళలు కూడాను దేవుని కృపకు పాత్రమై దేవుని అనుగ్రహం పొంది నిత్యం కూడాను ముఖమాటమే జీవిస్తూ ఉందాం.